క్రికెట్ ప్రపంచానికి జూలై 7కి ఒక విడదీయలేని అభినవ సంబంధం ఉంది. అది ఏంటో క్రికెట్ని ప్రేమించే ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూలై 7, 1981 రాంచీ, జార్ఖండ్లో పాన్ సింగ్ దేవకి దేవీలకు పుట్టిన ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలతాడని వారు ఆనాడు అనుకుని ఉండరు. అతనెవరో కాదు, మన కెప్టెన్ కూల్ మహేందర్ సింగ్ ధోని. ధోని క్రికెట్ ను ప్రారంభించడానికి సచిన్ టెండూల్కర్ ఇన్స్పిరేషన్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే సచిన్ టెండూల్కర్ చిరకాల కోరిక అయిన వరల్డ్ కప్ గెలవడం మన మహేంద్రుడి వల్లనే సాధ్యపడుతుందని ఎవరు ఊహించి ఉండరు. ధోని క్రికెట్ కెరీర్ అంతర్జాతీయ ఆరంగేటం చేయడానికి చాలా ఒడిదుడుకులను చూశాడు. ఒకనొక సమయంలో క్రికెట్ను వదిలేసి 2001 నుండి 2003 వరకు ఇండియన్ రైల్వేస్ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో భాగమైన ఖరగ్పూర్ స్టేషన్లో టీటీఈగా పనిచేశారు. అయితే తాను క్రికెట్ను మాత్రం వదలలేకపోయాడు. ఇక ఏదైనా సాధిస్తే అది క్రికెట్లోనే అని ఆ ఉద్యోగాన్ని వదిలేసి క్రికెట్ వైపు తన అడుగులు వేశాడు. రాహుల్ ద్రావిడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా వ్యవహరిస్తున్న సమయంలో ఒక యంగ్ టాలెంట్ కోసం బ్యాకప్గా బీసీసీఐ వెతుకుతున్న సమయంలో పార్థివ్ పటేల్, దినేష్ కార్తిక్లను ట్రై చేసిన అనుకూల ఫలితాలు రాకపోవడంతో అప్పటికే ఇండియా ఏ స్క్వాడ్ తరపున ఆడిన ధోని లైమ్లైట్లోకి రావడం, తర్వాత డిసెంబర్ 2004లో జరిగిన బంగ్లాదేశ్ టూర్కు ఎంపిక చేశారు. బంగ్లాదేశ్తో సిరీస్లో అంతర్జాతీయ ఆరంగేటం చేసిన ధోని తొలి మ్యాచ్లో డక్అవుట్గా రన్అట్ అయ్యారు. ఆ తర్వాత తగినంత మ్యాచ్ టైం దొరకకపోయినప్పటికీ పాకిస్తాన్తో జరిగిన ఓడిఐ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే ధోని పేరు అంతర్జాతీయ స్థాయిలో వినపడడానికి పెద్ద సమయం ఏమీ పట్టలేదు. పాకిస్తాన్తో సిరీస్లో జరిగిన రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరగగా ఆ మ్యాచ్ మన మహేంద్రుడు కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి ఒక భారతీయ వికెట్ కీపర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించారు. ఇక ధోని బ్యాటింగ్ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న భారత్ జట్టు ఆ తర్వాత 2005 అక్టోబర్, నవంబర్లో జరిగిన శ్రీలంకన్ సిరీస్లో ధోని బ్యాటింగ్ ఆర్డర్ను 3వ స్థానానికి ప్రమోట్ చేశారు. ఆ సిరీస్ థర్డ్ ఓడిఐలో 3వ స్థానానికి ప్రమోట్ చేయగానే ధోని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆ మ్యాచ్లో 145 బంతుల్లో 183 పరుగులు చేసి తన పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును తానే అధిగమించాడు. ఆ సిరీస్లో మొత్తం 346 పరుగులు చేసి హైయెస్ట్ యావరేజ్తో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అందుకున్నాడు. ఇక అలా మొదలైన ధోని ప్రస్థానం వెనుదిరిగి చూసుకోలేదు. 2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్కు ధోని సారథ్యంలో ఒక యువ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అప్పుడు టోర్నమెంట్కి ముందు క్రికెట్ విశ్లేషకుల నుండి ఆ జట్టు మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. అవేమీ పట్టించుకోకుండా ధోని ఇనాగ్రల్ టీ20 వరల్డ్ కప్కు జట్టును సంసిద్ధం చేసి టోర్నమెంట్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన కనబర్చి విశ్వ విజేతగా నిలిచి క్రిటిక్స్కు గట్టి సమాధానం ఇచ్చారు. అయితే ఆ విజయం ధోని కెప్టెన్సీ స్కిల్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు. ఇక తర్వాత అన్ని ఫార్మాట్లలో ధోని సారథ్య బాధ్యతలు అందుకుని టీమిండియాను ఒక ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దారు. తన కెరీర్లో ఎన్నో వరల్డ్ కప్లు ఆడిన సచిన్ టెండూల్కర్ ఏనాడు వరల్డ్ కప్ను గెలవకపోవడం, ఇక 2011లో భారత్లో జరిగే వరల్డ్ కప్ సచిన్కు చివరిది కావడం, అది ఎలా అయినా గెలిచి తన ఇన్స్పిరేషన్కు ట్రిబ్యూట్ ఇవ్వాలని ధోని ఎంతగానో శ్రమించారు. దానికి ఫలితంగా 2011 వరల్డ్ కప్ను గెలిచి సచిన్ కెరీర్కు ఒక స్వీట్ ఎండింగ్ని అందించి సచిన్ సైతం తాను ఆడిన కెప్టెన్స్లో ధోనినే బెస్ట్ కెప్టెన్ అని వర్ణించేలా చేసుకున్నాడు. అంతేకాదు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు ధోని పూర్తిగా దూరమయ్యి రిటైర్మెంట్ ప్రకటించి తన ఫ్యాన్స్ కోసం ఐపీఎల్ ఆడుతున్నారు. ఇక రీసెంట్గా జరిగిన టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలవడం, తన బర్త్డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారని టీమిండియాకు ధోని ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.